గైస్, మేమైతే మా ఫ్యామిలీతో కలిసి మేడారం వెళ్తున్నాం. సో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. మా అమ్మ అయితే నా ఎత్తు బంగారం ఇస్తా అని చెప్పి మొక్కుకుందనమాట. సో ఫస్ట్ దానికోసం మేమైతే ఎత్తు బంగారం తీసుకోవడానికి వెళ్ళాము. నాతో పాటు నా చెల్లెలిద్దరికి కూడా ఎత్తు బంగారం ఇస్తామని చెప్పి మా పిన్ని వాళ్ళు మొక్కుకున్నారు. వాళ్ళకు కూడా ఎత్తు బంగారం తీసేసుకున్నాం అనమాట. ఒకసారి ఎత్తు బంగారం తీసుకున్న తర్వాత మనం మేడారం వెళ్ళే ముందు ఇంట్లో ఎదురు పండుగ చేయాలి. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఎదురు పండుగ చేస్తున్నారు. జనరల్గా మేడారం వెళ్ళాక అక్కడే దేవతలకు బియ్యం పోసి దాన్నే ఇట్లా ఒడి కట్టుకొని దేవతల దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ ఇబ్బంది ఎందుకని చెప్పి మా మమ్మీ వాళ్ళు ముందే ఇంట్లోనే ఎదురు పండుగ చేస్తూ దేవతలకి బియ్యం పోసారు. మీరు కూడా వెళ్ళారా మేడారం? వెళ్తే కామెంట్ చేయండి. అండ్ మేడారం సమ్మక్క సారక్క స్టోరీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మేమైతే క్రూజర్స్ బుక్ చేసుకున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నారు. స్టార్ట్ అయిపోవాలి. సో ఎక్సైటెడ్. ఇది వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. మా పిన్ని అనమాట. మా బాబాయ్ క్రూజర్లో ఇలా బల్లలతో సర్చ్ చేసుకున్నాం మేము. సో ఇక్కడ అందరు సర్దేస్తున్నారు అనమాట. పని చేయకుండా మీరు కూడా ఇలా సెట్ చేసుకోండి, మంచిగా వెళ్ళొచ్చు ఎంజాయ్ చేస్తూ. మేము డిఫరెంట్ గా సెట్ చేసుకున్నాం. అంటే నేనేం చేయలే, మా తమ్ముళ్ళు అందరు కలిసి సెట్ చేసి చూపిస్తూ వచ్చాయి. మా బాబాయ్ గారు మస్తు బిజీగా, సారీ నేను కాదు, మా తమ్ముళ్ళు చెక్కలు పెట్టి సెట్ చేశారనమాట. దాని మీద పర్పేస్ కిడ్స్ అందరం ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నా. సో ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోదామని చెప్పి మా ఎత్తు బంగారంని మేము మోసుకుంటూ తీసుకెళ్తున్నాం అనమాట. మా మమ్మీ ఎవరి ఎత్తు బంగారం వాళ్ళే మోయాలని చెప్పి నన్ను ఎత్తులో పెట్టింది. ఇంకా అందరు తీసుకొని వెళ్తున్నాము. ఇంకో విషయం చెప్పాలి, నేను చిన్నప్పుడు బంగారం అంటే రియల్ గోల్డ్ ఇస్తారేమో దేవతకి, అమ్మో నా ఎత్తు గోల్డ్ ఇస్తారా అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది బంగారం అంటే బెల్లం, బంగారం అంటే బెల్లం అని చెప్పి. మీరు కూడా అలానే అనుకున్నారు కదా. కదా హాయ్ చెప్పినానమ్మా. హాయ్ చెప్పమ్మా గారు. బాబ్స్ హాయ్. హాయ్ చెప్పండి. బాబాయ్ హాయ్. బాబాయ్ మస్తు హ్యాండ్సమ్గా పడుతున్నాయో. లక్కీ హాయ్. అలిగింది. ఏ హాయ్ చెప్పవా నాకు. మేకా హాయ్ చెప్పవా. హాయ్. టీ బ్రేక్ అయితే ఆగామన్నమాట. గట్టమ్మ తల్లి దగ్గరికి వచ్చామన్నమాట. చాలా చేస్తుంది ఇక్కడ. మామయ్యనే మామయ్యనే ఒక్క ముక్క క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ గట్టమ్మ తల్లి దేవతని దర్శించుకొని నెక్స్ట్ మేడారం వెళ్ళాలి. జనరల్గా మేడారం వెళ్ళే ముందైనా లేదంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడైనా సరే ఇక్కడ పక్క దర్శించుకుంటారు అందరూ. మేడారం సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళే ముందు గట్టమ్మ దేవస్థానంకి వస్తాం అనమాట. గట్టమ్మ తల్లి ఈ టెంపుల్ ఫస్ట్ ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనం మేడారం వెళ్ళాలి. కృష్ణమ్మ వాయిస్ మేడారంకి మేమైతే ఇప్పుడు రూమ్లు తీసుకుంటున్నాం. చలి ఘోరంగా అనిపిస్తుంది. చలి అయితే ఇక్కడ రూమ్స్ అంటూ బిల్డింగ్లో అట్లా ఏం కట్టారు. లైక్ ఇట్లా టెన్స్లోనే మనం రూమ్స్ బుక్ చేసుకుంటే ఉంటా. వాళ్ళు తెచ్చుకున్న వెహికల్స్ పరదాలు కట్టి, బట్ ఇలా అప్పుడప్పుడు రూమ్స్ కూడా టెన్స్.
గంధం పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది కదా. ఇక్కడ నేను కూడా పెట్టుకున్నా, అందుకే మా పిన్ని అందరికీ గంధం పెట్టి రెడీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ కూడా మనము ఎత్తు బంగారంని పెట్టి పూజ చేయాలి. ఫస్ట్ ఇక్కడ దేవతని ఇక్కడ పూజ చేయించుకొని తర్వాత ఎత్తు బంగారంని తీసుకొని మళ్ళీ మనం టెంపుల్లోకి వెళ్తామన్నమాట. ఇక్కడ మా అత్తయ్య మా అమ్మ ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారు. సో పూజ అయిపోయింది. సో ఎత్తు బంగారాన్ని తీసుకొని ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాము. మేము ముగ్గురము 10 kgs బంగారం అయితే మోస్తున్నాము. ఫస్ట్ అనుకున్నా అంత బరువు నేను ఎలా మోస్తానో ఏంటో అని అనుకున్నా. బట్ మా అమ్మ చెప్పింది లైక్ నువ్వు అంత బరువేమి ఫీల్ అవ్వవు, మనసులో దేవతను మొక్కుకొని స్టార్ట్ అయిపోతాయి అని చెప్పి, సో అదే నమ్మకంతో నేనే చివరి వరకు లైక్ దేవతకి సమర్పించే వరకు నేనే ఆ బంగారంని మోస్తూ ఉండే అనమాట. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించింది, తర్వాత ఇంకా అలా మొక్కుకుంటూ వెళ్తే మంచిగా అనిపించింది. అలానే ఇంకా టెంపుల్ వరకు వెళ్ళాము. చాలా బాగుంది, ఎంతోమంది జనాలు వచ్చారు. అందరూ మంచి ఎత్తు బంగారం తీసుకొని దేవత దగ్గరికి వెళ్తుండే. మేము వెళ్ళినప్పుడు ఇంక అంత రష్ లేకుండే, బట్ స్టిల్ గుడిలో చాలా ఇబ్బంది అనిపించింది దేవత దగ్గరికి వెళ్ళాలి అంటే. ఇక్కడ చూస్తే అయితే మేడారంలో చాలా చేంజెస్ జరిగాయి. లైక్ చాలా కొంచెం డెవలప్ చేశారు, టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా మారిపోయింది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇంత ఫాస్ట్గా అయితే దర్శనం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. లైక్ గుడి లోపలికి కూడా వెళ్ళాము, దేవత గద్దెల దగ్గరికి వెళ్ళి మరి మొక్కుకునే అవకాశం అయితే వచ్చింది మాకు. అంటే మేము మెయిన్ ఫెస్టివల్కి కంటే ముందే వెళ్ళామన్నమాట, అందుకే కొంచెం బెటర్గా లోపలి వరకు వెళ్ళాము. కానీ ఇప్పుడు మెయిన్ ఫెస్టివల్లో అయితే ఫుల్ జనాలు ఉండే. ఇక్కడ చూస్తే ఎంతమంది కనిపిస్తున్నారు కదా, లైక్ ఇది లైనే ఇంత వెడల్పు చేశారనమాట. ఇక్కడ చూడండి గద్దెల చుట్టూ ఎంతమంది జనాలు ఉన్నారు. నన్ను చూడండి మొత్తం ఎలా అయిపోయిందో నా ఫేస్. ఇక్కడ అందరూ జాతకం చెప్తా ఉంటూ ఒక్కొక్కరు పిలుస్తున్నారు. దర్శనం అయితే అయిపోయింది. ఇది మా పరిస్థితి ప్రస్తుతానికి. ఎలా అయింది దర్శనం చెప్పండి? చాలా మంచిగా జరిగింది. యాక్చువల్లీ చాలా బాగా జరిగింది, ఎందుకంటే మేము